హలో గాయ్స్, తోటకూర పులుసు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇది అయితే మా నానమ్మ రెసిపీ. వాళ్ళు పాతకాలంలో ఉన్నప్పుడు నడుం బలానికి ఇది తినేవారంట. సో అందుకనే నేను కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి ఆ రీల్ చూపించేద్దామని చెప్పి లాంగ్ వీడియో పోస్ట్ చేసా, క్లియర్గా ఎలా చేసుకోవాలని చెప్పడం కోసం. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది బాగా వేగనివ్వాలన్నమాట. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగుతూ ఉండేటప్పుడు గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అవి బ్రౌన్ షేడ్లోకి కొంచెం రావాలి. బాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేసేటట్టుగా ఉంచుకోవాలన్నమాట. చూడండి ఎలా వస్తుందో. ఇది బాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేసిన తర్వాత తోటకూర ఇందులో వేసుకోవాలి. ఈ తోటకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. బ్లడ్ లెవెల్స్ని పెంచుతుంది, ఇంకా హార్ట్ అటాక్ని రాకుండా చేస్తుంది, ఇంకా నడుంకి ఎంతో బలాన్ని ఇస్తుందంట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఈ తోటకూర పులుసుని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ తోటకూరను వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలన్నమాట. అది బాగా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని అది దగ్గరికి అయిన తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి దగ్గరకు వేగనివ్వాలి. అది బాగా వేగిపోయిన తర్వాత అందులో చింతపండు పులుసుని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం సేపు అలా మరగనివ్వాలి. అది బాగా మరిగేలోపు బియ్యపిండి బెల్లాన్ని తీసుకోవాలి. బియ్యపిండి బెల్లాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చింతపండు పులుసు కొంచెం దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టి తీసుకొని చూస్తే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పిండి బెల్లం మనం చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ వేసి దాన్ని కూడా పులుసులో యాడ్ చేయాలి. మరుగుతున్న చింతపండు రసంలో యాడ్ చేయాలి. అలా మరుగుతూ రావాలి, అలా పొంగులుగా రావాలన్నమాట. ఇప్పుడు అందులో వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి తీస్తే ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు రెడీ అయిపోయినట్టే. మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చే తోటకూర పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.